నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. రాష్ట్రాన్ని డెంగ్యూ జ్వరం వణికిస్తోంది. పారిశుధ్య లేమి, అవగాహన లోపం, యంత్రాంగం నిర్లక్ష్యం కారణాలు ఏవైతేనే ఏటా రాష్ట్రంలో పెరుగుతున్న డెంగ్యూ జ్వరాలు ప్రజల ప్రాణాల్ని హరిస్తున్నాయి. ఈసారి జ్వరాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. 2 నెలలుగా మృత్యుకేళి కొనసాగుతూ ఉంటే ప్రభుత్వం కనీసం స్పందించలేకపోతోంది. గిరిజన ప్రాంతాలు, పల్లెటూర్లలోనే విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పంచాయతీలకు పాలక వర్గాలు లేక పారిశుధ్యాన్ని పట్టించుకునే నాథులే కరవయ్యారు. కాలం చెల్లిన పరికరాలతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నెట్టుకొస్తూ ఉంటే విధిలేని పరిస్థితుల్లో బాధితులు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి సర్వం గుల్ల చేసుకుంటున్నారు. డెంగీ నుంచి రక్షించుకోవాలంటే పిల్లలంతా పొడుగు చేతుల చొక్కాలు వేసుకోండంటూ అమాత్యులు మాత్రం ఉచిత సలహాలిస్తూ ప్రజలను గాలికి వదిలేశారు. రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న డెంగీ మరెంతమందిని కాటేస్తే మన మొద్దు ప్రభుత్వం నిద్రలేస్తుందో. ఎడిస్ ఈజిప్టై అనే చిన్న దోమ ఇప్పుడు భారతదేశంలో అనేక రాష్ట్రాలను వణికిస్తోంది. ఈ దోమ మన రాష్ట్రాన్ని వదల్లేదు. తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక డెంగీ కేసులు నమోదవుతున్నాయి. అప్రమత్తంగా లేకుంటే ప్రాణాలను హరించే ఈ డెంగీ జ్వరంపై ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. కేవలం పట్టణ ప్రాంతాల్లో వచ్చే వ్యాధిగా గతంలో చెప్పుకునే డెంగీ ఇప్పుడు ఆదిలాబాద్, చిత్తూరు, విశాఖ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్న పల్లెలకు సైతం వ్యాపించింది. గత ఏడాది 630 డెంగీ కేసులు నమోదైతే ఈ ఏడాది ఇప్పటి వరకు 1470 కేసులు నమోదవటం వ్యాధి తీవ్రతను సూచిస్తోంది. తమిళనాడులో డెంగీ ఉధృతి అత్యధికంగా ఉండటంతో చిత్తూరు జిల్లాపై తీవ్రత అధికంగా ఉంది. జిల్లాలో 255 మంది ఈ వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గత 6 నెలల్లో 4200 డెంగీ కేసులు నమోదైతే ప్రభుత్వం మాత్రం 1470 మంది వ్యాధి బారిన పడ్డారని అధికారిక లెక్క చెబుతోంది. డెంగీతో ప్రతిరోజు రాష్ట్రంలో గత 6 నెలలుగా కనీసం రోజుకు 2 మరణిస్తున్నట్లు వార్తలు వస్తుంటే ఈ ఏడాదిలో 2 మాత్రమే చనిపోయారని ప్రభుత్వం చెబుతోంది. డెంగీతో పాటు మలేరియా, చికున్ గున్యా వంటి వైరల్ జ్వరాలు ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఆగస్టు చివరి నాటికి 48,88,000 మందికి జ్వరాలు సోకినట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదైన కేసులు చెబుతున్నాయి. హైదరాబాద్ లోనే ప్రతిరోజు 200 మందికి పైగా డెంగీ కొత్తగా సోకుతున్నట్లు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించే వారిని బట్టి తెలుస్తోంది. డెంగీతో పాటు మలేరియా, చికున్ గున్యా వంటి వైరల్ జ్వరాలు ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి. వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ పల్లెలు జ్వరాలతో గజగజ వణుకుతున్నాయి. మలేరియా, డెంగ్యూ, మెదడువాపు లక్షణాలతో ఈపాటికే సుమారు 8 మందికి పైగా జ్వరపీడితులు మృత్యువాత పడగా వందల సంఖ్యలో మంచం పట్టారు. ఏటూరు, నాగారం, మంగపేట, తాడ్వాయి ప్రాంతాల్లో విష జ్వరాలు విజృంభించాయి. ఏజెన్సీలో సుమారు 20 గ్రామాలు, 108 అంబులెన్సులు వెళ్లని గ్రామాలుగా అధికారులు గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న గిరిజనులను మంచాల్లో వైద్యానికి తరలిస్తున్న తీరు తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. డెంగీతో చనిపోయిన కేసే ఉండదు. డెంగ్యూ అని ఏమైతుందంటే, మీరు బయట కొందరు ఇవి చెక్ టెస్ట్ ఉంటాయి, ఆ చెక్ టెస్ట్ చేస్తే అది ఫాల్స్ పాజిటివ్స్ వస్తాయి. సో డెంగ్యూ అంటారు. సో కొంతమంది మెయిన్ ఏమనుకుంటారంటే డెంగ్యూతో చనిపోయింది, జ్వరంతో చనిపోయింది, పైసలు వస్తాయని ఉద్దేశంగా అట్లా వస్తుంది అన్నట్టు. సో యాక్చువల్గా అది కాదు. అనవసరంగా ఇది ఏంటంటే ఒకటి ఎలీసా మెథడ్ అని ఉంటుంది. ఆ ఎలీసా మెథడ్ చేస్తేనే అది డెంగ్యూ అని అనగలుగుతాం. వేరే మెథడ్స్ ద్వారా డెంగ్యూ అనడానికి వీల్లేదు. అట్లా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చాం చెప్తలేదు, బాగా సీరియస్ అయినప్పుడు చెప్తున్నాను. అప్పుడు అట్లాంటి కేసే ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. సో చెప్తే ఏం కాదు, చెప్పకపోయేసరికి మాకు ప్రాబ్లం అవుతుంది. అట్లాంటి కేసులే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఫీల్డ్ మీద వచ్చేటి అవే కేసులు మెయిన్గా. కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో విష జ్వరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నెల తొలి వారంలో విష జ్వరాలతో 7 మరణించారు. ఖమ్మం జిల్లా భద్రాచలం పరిసరాల్లోని గిరిజన ప్రాంతాల్లో వ్యాధి ప్రబలుతున్నా సరైన వైద్య సాయం అందించేవారే కరువయ్యారు. నల్గొండ, మహబూబ్ నగర్ లోని నల్లమల అటవీ ప్రాంతంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. కోస్తాంధ్రలోని విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో డెంగీ సహా విష జ్వరాల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో 2 నెలల వ్యవధిలో వ్యాధులతో 176 మంది మరణించారు. అయితే జ్వరాల వల్ల 25 మందే చనిపోయారని, మిగతా వారు వివిధ వ్యాధులతో ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్య శాఖ లెక్కేసింది. ఒక్క సంతకవటి మండలంలోనే 8 మంది జ్వరాలతో చనిపోగా రణస్థల మండలం, అల్లివలస, నందిగాం మండలం, సుభద్రాపురం గ్రామాల్లో వందల కొద్దీ రోగులు మంచాన పడ్డారు. విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 3200 మలేరియా కేసులు నమోదయ్యాయి. డెంగీ లక్షణాలతో 25 మంది మృతి చెందినట్లు అనధికార లెక్కలు చెబుతుండగా అధికారికంగా 7 చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మలేరియా భయంతో సీతానగరం మండలం బక్కుపేట గ్రామమే ఖాళీ అయింది. విశాఖ జిల్లాలో 700 మందికి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వీరిలో 116 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.
ఏజెన్సీలో విష జ్వరాలు విస్తరిస్తూనే ఉన్నాయి. పాడేరు మండలం మినుములూరులోనే 100 మంది జ్వర బాధితులున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. జ్వరంతో ఆసుపత్రులకు వస్తున్న వారిలో సగం మందికి డెంగ్యూ ఉందని తేలుతుంది. కృష్ణా జిల్లాలో నూజివీడు డివిజన్ జ్వరాలకు కేంద్రంగా మారింది. పట్టణ పరిధిలో 10 ప్రైవేటు వైద్యశాలలు ఉండగా ఒక్కో ఆసుపత్రిలో రోజుకు 150 నుంచి 250 వరకు రోగులు వస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటికే 200 మందికి పైగా డెంగ్యూ బారిన పడగా వీరిలో 3 మృతి చెందారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాల్లోని చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో డెంగీ ఉధృతంగా వ్యాపిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 150 డెంగీ కేసులను గుర్తించారు. ఇప్పటి వరకు 6 మృతి చెందారు. రాయలసీమలో చిత్తూరుతో పాటు అనంతపురం, కర్నూలు, కడపలోని పలు ప్రాంతాలు విషజ్వరాలతో అల్లాడిపోతున్నాయి. కర్నూలు జిల్లా అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులు వ్యాధులతో మృత్యువాత పడుతున్నారు. రోగాలతో బాధపడుతున్న నల్లమల వాసులు వైద్యం కోసం పట్టణాలకు వెళ్లలేక తాండాల్లోనే మగ్గిపోతున్నారు. నంద్యాల పరిసర ప్రాంతాల్లోనూ డెంగ్యూ ప్రబలుతోంది. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బసినేపల్లి తాండాలో 20 రోజుల నుంచి డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలతో మంచాన పడ్డారు. 2 సంవత్సరంతో కంపేర్ చేస్తే కొద్దిగా కేసులు ఎక్కువ ఉన్నమాట వాస్తవమే. 2 కేసెస్ వస్తున్నాయో అక్కడ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి టెస్టులు ఇలా కంప్లైంట్స్ ఉంటే కనుక వాళ్ళు టెస్టింగ్ సెంటర్కి, ఏ సెంటర్కి రెఫర్ చేయడము, పంపించడము. ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఫెసిలిటీ మనకి ఉన్న ఫెసిలిటీస్కి మనం పంపించడానికి చేసామన్నమాట. అది ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి వల్ల డెంగీ బారిన పడ్డ 90% రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు డెంగీ లక్షణాలతో చేరే వారి నుంచి ₹1000 ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. డెంగీ వల్ల శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య 30,000 కంటే తగ్గిపోతే తప్పనిసరిగా ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు. డెంగీ ప్రాథమిక నిర్ధారణకు IgM, IgG పరీక్షలు చేస్తారు.